నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫైబ్రాయిడ్స్ కి ట్రీట్మెంట్ ఏంటి? మందులేనా లేదా సర్జరీస్ ఉన్నాయా? ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? ఎస్పెషల్లీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే. మొదటిగా మెడికల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. ఈ మెడికల్ ట్రీట్మెంట్ లో మెడిసిన్స్ వస్తాయి, కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటాయి, బర్త్ కంట్రోల్ పిల్స్ అంటారు, జిఎన్ఆర్హెచ్ ఆగోనిస్ట్. వీటన్నిటి వల్ల ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గి ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. మెడికేషన్స్ లో పెయిన్ కిల్లర్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ సైజ్, నంబర్, లొకేషన్ బట్టి దాని సివియరిటీ కూడా చూపిస్తుంది. పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ కూడా తీసుకోవచ్చు. సర్జరీస్ లో యూట్రైన్ ఆర్టరీ ఇంబోలైజేషన్ అని ఉంటుంది. దాంట్లో ఈ ఫైబ్రాయిడ్ కి చేరే బ్లడ్ సప్లై ని కట్ చేసేస్తారు. దీనివల్ల ఆ ఫైబ్రాయిడ్ ష్రింక్ అయిపోతుంది. నెక్స్ట్ ఎంఆర్ఐ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్, దీని వల్ల కూడా ఆ ఫైబ్రాయిడ్ ని తీసేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సర్జరీస్ కూడా ఉంటాయి. సర్జరీస్ లో మయోమెక్టమీ అని ఉంటుంది, అంటే ఉట్టి ఫైబ్రాయిడ్ ని తీసేస్తారు, యూట్రస్ ని ఉంచుతారు, గర్భసంచిని ఏం చేయరు. బికాస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి యూట్రస్ చాలా ఇంపార్టెంట్ కనుక యూట్రస్ ని ఏం చేయకుండా మయోమెక్టమీ అనే ప్రొసీజర్ చేస్తారు. ముందుగా మెడికల్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్స్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు టాబ్లెట్స్ పెట్టలేదంటే సివియరిటీ ఎక్కువ ఉంది, బహుశా సైజ్ పెద్దగా ఉంది, బహుశా సైజ్ చిన్నగున్న నంబర్స్ చాలా ఉన్నాయి, లొకేషన్ సరిగా లేదు అంటే గర్భసంచి లోపలికి వస్తుంటే వాటిని తీసేయడమే బెటర్ అని సర్జరీ రికమెండ్ చేస్తారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.